నమస్తే అండి. వెల్కమ్ టు శాంతకుమారి రెడ్డి ఛానల్. సో, ఈరోజు వచ్చి నేను చూపిస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్. ఆల్రెడీ మనకి కటింగ్ చూపించాను కదా! ఎంబ్రాయిడరీ కూడా చూపించాను. సో, ఆ బ్లౌజీ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఈరోజు వీడియోలో. ఈ విధంగా లైనింగ్‌ను, క్లాత్‌ని రెండిటిని రైట్ సైడ్స్ ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా, ఒకదాన్ని రైట్ సైడ్, ఇంకొకదాన్ని రైట్ సైడ్ పైన వచ్చేలాగా పెట్టుకొని దానిపైన స్టిచ్ చేసుకోవాలండి. అయితే ఫస్ట్ మిడిల్‌లో ఒక స్టిచ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మిడిల్‌లో మనకి ఫోల్డింగ్ తెలుస్తుంది కదా! సో, ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక స్టిచ్ చేస్తున్నాను. అది కూడా ఎంతవరకు అంటే మనం ఎంబ్రాయిడరీ చేసుకున్నాం కదండి, దానికి కొంచెం పైకి, మరీ ఎంబ్రాయిడరీ పైకి రాకుండా ఎంబ్రాయిడరీ వరకు స్టిచ్ చేసుకుంటున్నాను. లూజర్ స్టిచ్ చేశానండి ఇక్కడ నేను, ఎందుకంటే అది మళ్ళీ మనకు అంతగానో అవసరం ఉండదు, ఆ క్లాత్ని తీసేస్తాం. సో, ఇప్పుడు మన ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ వైజ్ దానిపైన స్టిచ్ చేస్తున్నాను. కొంచెం టైం పట్టిద్దండి, మెల్లగా ఫుట్ లేపుతూ మళ్ళీ పెడుతూ మళ్ళీ లేపుతూ స్టిచ్ చేసుకోవాలి కదా, మంచి స్టిచ్చింగ్ కరెక్ట్గా రావాలి అని. సో, ఈ విధంగా ఎంబ్రాయిడరీ ఏదైతే చేసామో దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేస్తున్నాను. సో, ఈ విధంగా మొత్తం స్టిచ్ చేస్తాను. ఇప్పుడు స్టిచ్ చేశాను మొత్తం, చూసారు కదా. ఇప్పుడు ఒకసారి మనం ఇలా లోపలికి ఎంబ్రాయిడరీ పక్కనే వచ్చింది కదా, మొత్తం కూడా మధ్యలో అంటే నెక్ పార్ట్ దగ్గర ఏదైతే ఉందో ఆ పార్ట్ని మనం కట్ చేసుకోవాలి. ఇంక ఇది అవసరం లేదు మనకు. కట్ చేసుకున్న తర్వాత ఇది మన పార్ట్, దీనికి టక్స్ పెట్టుకోవాలండి, అంటే సారీ కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా ఫోల్డ్ అవుతుంది అనమాట లోపలికి. ఓన్లీ కార్నర్ దగ్గరే కాకుండా మొత్తం పెట్టుకోవాలండి, ఎందుకంటే మనది ఇలా అర్ధచంద్రాకారంలో ఉంది కదండి, వాటికి కూడా మంచి ఫోల్డింగ్స్ రావాలంటే మొత్తం కూడా కట్స్ పెట్టుకోవాలి. సో, కట్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఫోల్డ్ చేశానండి లోపల సైడ్కి. ఇది మన ఫింగర్తో కొంచెం ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేస్తే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. సో, ఫోల్డింగ్ పైన ఇంకొక స్టిచ్ వేయాలి. దీన్ని ప్రెస్సింగ్ స్టిచ్ అంటారండి. అంటే మన ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డ్ అలా కరెక్ట్గా ఉండిపోతుందన్నమాట. సో, మనం లోపల ఉన్నటువంటి క్లాత్ కూడా మనము బ్లౌజ్ క్లాత్తో కలిపి వేసినప్పుడు గుంజకుండా ఉంటుంది. ఈ విధంగా నేను ఒక స్టిచ్ చేస్తున్నానండి పైన. ఇలా పూర్తిగా నెక్ అంతా కూడా ప్రెస్ స్టిచ్ చేయాలండి. మొత్తం నీట్గా ప్రెస్ స్టిచ్ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ప్రెస్ స్టిచ్ మొత్తం వేసేసాను. అసలు ఎక్కడ తెలియట్లేదు చూడండి, స్టిచ్ వేసినట్టు కూడా. దగ్గరకు పెట్టి చూపిస్తాను చూడండి, ప్రెస్ స్టిచ్ కనిపించిన కూడా కనిపించట్లేదు. సో, నెక్స్ట్ ఏం చేస్తామంటే దీనికి బ్లౌజ్కి కలిపి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మంచిగా నీట్గా అదిం పట్టి క్లాత్ని స్టిచ్ చేసుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకా బ్యాక్ పార్ట్ లుక్ ఎలా ఉంటుందనేది చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా బ్యాక్ పార్ట్కి కింద పార్ట్ ఉంది కదండి, కింద పార్ట్ దగ్గర లోపలికి ఫోల్డ్ చేయడానికి ఒక క్లాత్ కావాలి మనకు. ఆల్రెడీ లైనింగ్ క్లాత్లో కొంచెం పీసెస్ మిగిలాయి కదా, అందులోంచి స్ట్రైట్గా ఒక పీస్ తీసుకున్నాను. అయితే అంత లెంతీ పీస్ దొరకలేదు కాబట్టి 2 పీసెస్ తీసుకొని నేను యాడ్ చేసి దాంతో ఈ కింద పార్ట్ వేస్తున్నాను. ఈ విధంగా ఆల్రెడీ కింద మీరు చూసినట్టయితే ఒక గోల్డ్ లైన్ వచ్చింది చూసారా, అక్కడ నుంచి మినిమం ఆ లెంత్లో ఒకటేస్తే మనం పెట్టుకున్న మార్జిన్కి ప్లస్ బ్లౌజ్కి కూడా బాగుంటుంది. సో, ఈ విధంగా అన్నమాట. మొత్తం స్టిచ్ చేసేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తాము. ఈ విధంగా మీరు కావాలి అనుకుంటే కనుక ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. అంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఇలా. ఎందుకంటే అలా వేస్తే ఏమవుతుందంటే మీది క్లాత్ అనేది ఎంతవరకు ఫోల్డ్ చేయాలనేది తెలుస్తుంది. ఇన్ కేస్ అలా వేసుకోవద్దు అనుకున్నప్పుడు ఇది చూస్తున్నారు కదా,
మన క్లాత్ని ఇలా బయటికి మడిచిన తర్వాత దాని పక్కన ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి ఆ ఫోల్డింగ్ మీద లూజ్ స్టిచ్ ఒకటి వేసుకోండి. ఈ విధంగా ఒక లూజ్ స్టిచ్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్లౌజ్కి వేసి మనము చేతి పని చేస్తామన్నమాట. ఇలా ఈ లోపలికి వేస్తాము. సో నేనేం చేస్తున్నానంటే టక్స్ వేయాలి, అలాగే సైడ్ ఫిట్టింగ్ ఇచ్చేటప్పుడు ఈ క్లాత్ కదలకుండా ఉండాలి అని ఒక లూజ్ స్టిచ్ చేస్తానండి. అది నేను కుట్టిన తర్వాత, అంటే చేతి పని చేసిన తర్వాత, స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత, చేతి పని చేయడం అయిపోయిన తర్వాత ఈ కుట్టుని నేను తీసేస్తాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నవి దారాలు ఏమన్నా మిగిలితే కనుక కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టక్స్ పెట్టాలండి మనము. టక్స్కి బ్లౌజ్ని మిడిల్కి మడిచి మనం ఆల్రెడీ మార్కింగ్ ఒకటి పెట్టుకున్నాం చూసారా, ఆ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఆ మార్కింగ్ నుంచి హాఫ్ చేసుకొని దానికి మార్క్ చేసుకుంటే అక్కడ కరెక్ట్ అయిన టక్స్ పడతాయి, అంటే కరెక్ట్ ప్లేస్లో పడతాయి. లేదంటే షోల్డర్ ఏదైతే ఉందో షోల్డర్ నుంచి కరెక్ట్గా మిడిల్లోకి మడిచి షోల్డర్ని అక్కడ నుంచి వచ్చినటువంటి లైన్ మీద కూడా మీరు ఒక టక్ వేసుకోవచ్చు. 3.5 ఇంచెస్ వరకు పెట్టొచ్చండి. 4 ఇంచెస్ వరకు కూడా కొంతమంది పెడతారు, మరి ఎక్కువ అనిపిస్తుంది. 3.5 ఇంచెస్ చాలు మనకి టక్ వేసుకోవడానికి. సో ఈ విధంగా రెండు వైపులా కూడా నేను టక్స్ ఫినిష్ చేస్తున్నాను. ఈ విధంగా టక్స్ వేసుకున్నానండి నేను. ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనకి కావాల్సింది ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ మనం ఎంబ్రాయిడరీ పార్ట్ ఒకటి ఇది పెట్టుకున్నాం కదా, లైనింగ్ని ఇందులో కూడా రివర్సే చేస్తున్నాము. అంటే మనము లైనింగ్ని బ్లౌజ్ని రెండింటిని రైట్ సైడ్స్ పెట్టేసి చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఏదైతే మనం మార్జిన్ వదిలేసామో అక్కడ ఒక లూజ్ స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఎంబ్రాయిడరీ దగ్గర ఒక స్టిచ్ చేసుకోవచ్చు. సో ఎంబ్రాయిడరీ మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదండి. ఇది మాత్రం నేను ఎంబ్రాయిడరీ సైడ్ పెట్టకుండా మామూలు సైడ్ ఎందుకు పెట్టానంటే ఎంబ్రాయిడరీ అనేది కొంచెం డెప్త్కి వచ్చిందండి, కిందకు వచ్చిందనమాట. సో మనకి ఎక్కడైతే షోల్డర్ దగ్గర మన పవిట కొంగు పెట్టుకున్న తర్వాత ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు షేప్తో ఇచ్చేసి ఏదైతే డెప్త్ వచ్చిందో దాన్ని నేను ఇలా ఈ విధంగా షేప్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కరెక్ట్గా ఎంబ్రాయిడరీ మీదే కుడతారు. కొంచెం మనము ఎంబ్రాయిడరీ చేసుకున్న తర్వాత కావచ్చు, కటింగ్ చేసుకునేటప్పుడు కావచ్చు, కొంచెం డీప్ పెట్టే చేస్తామండి ఎంబ్రాయిడరీ నీట్గా కనిపించాలి అనేసి. సో దానికోసం ఏంటంటే బ్లౌజ్ ఎలా ఉంది అనేది అలాగే కట్ చేయాలి. మనం ఎంబ్రాయిడరీని బేస్ చేసుకొని కట్ చేస్తే షోల్డర్ జారిపోతూ ఉంటుంది. చాలామందికి నేను చూశాను, షోల్డర్ జారుతుంది, లేదంటే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ సరిగా కుదరట్లేదు అంటే అది ఇక్కడే వస్తుందండి ఫ్రంట్ పార్ట్ దగ్గర. సో ఈ విధంగా నేను మళ్ళీ బ్లౌజ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కలిపి నేను స్టిచ్ చేసేస్తున్నాను. స్టక్ అవుతుంది ఎందుకో మరి. అలాగే సెకండ్ పీస్ వైపున ఎలాంటి ఎంబ్రాయిడరీ లేదు, అయినా సరే ఇది ఆపట్టు బ్లౌజ్ పీస్ కదండి, స్టిఫ్గా ఉంటుంది. సో దీనికి మనము రివర్స్ చేసినా కూడా, అంటే లైనింగ్ని బ్లౌజ్ పీస్ని రివర్స్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో రివర్స్ చేసి చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక శారీ బ్లౌజ్ కానీ వేరేది ఏదన్నా అయితే కనుక, అంటే కొంచెం అవి పల్చగా ఉంటాయి కదండి, వీటంతా స్టిఫ్గా ఉండదు కదా. సో అలాంటి వాటికి మాత్రం లెఫ్ట్ సైడ్న కంపల్సరీగా మీరు ఒక, అంటే ఏమంటారు, క్లాత్ పెట్టి కుడతాం కదండి, అలా కుట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన దగ్గర టక్స్ వేస్తున్నాను. మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి డబుల్ ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ వదిలేయాలండి. 1 ఇంచ్ వదిలేసి వేస్తే ఏ సైజు వాళ్ళకైనా సరే సరిపోతుంది. సో మినిమం 1 ఇంచు, అంటే మన ఫింగర్ పెట్టుకొని ఫింగర్ని బేస్ చేసుకొని ఒక గణుపు వరకు పెట్టుకొని చేస్తే బ్లౌజ్కి వచ్చేస్తుందండి.
లెంత్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫోల్డ్ చేసాను చూసారా, అక్కడ నుంచి స్ట్రైట్ పట్టుకోండి. ఎందుకంటే ఇది క్రాస్ పెట్టింది కాబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్ స్ట్రైట్ దగ్గర ఒక టక్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టక్ వేసిన దగ్గర నుంచి లాగి పడితే చంక దగ్గర ఎక్కడైతే స్ట్రైట్ వస్తుందో అక్కడ మన చంక వైపు ఉన్నటువంటి టక్ వేసుకోవాలి. ఈ విధంగా కింద టక్ వేస్తే ఆటోమేటిక్గా మనకి పైన టక్ ఎక్కడ వేయాలనేది తెలిసిపోతుంది పట్టుకుంటేనే. సో ఇది 2 టక్స్ పడ్డాయి. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్న టక్స్ వేసేటప్పుడు మామూలుగా అయితే ఇలా మధ్యలో పట్టుకోవాలండి. కానీ మనం ఆల్రెడీ అంటే నెక్ పీసు రివర్స్ చేసాం కాబట్టి కింద క్రాస్ పట్టి వేయటానికి కొంచెం ప్లేస్ వదిలేసి, కుట్ల వరకు ప్లేస్ వదిలేసి అక్కడ నుంచి ఫోల్డ్ చేసి అక్కడ ఒక టక్ వేసుకుందాం. కొంచెమే ప్లేస్ వదిలేసి ఓన్లీ స్టిచ్చెస్ వరకు. ఓకే, ఈ విధంగా అనమాట. 2 వేసేసిన తర్వాత 3 టక్స్ వేసేసిన తర్వాత మన బ్లౌజ్ కొంచెం ఇలా కనిపిస్తుంది. మన బ్లౌజ్ యొక్క షేప్ అనేది ఇలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఉన్నది మనకి ఏంటంటే క్రాస్ పట్టీ వేసుకోవాలి. క్రాస్ పట్టీలకు వచ్చేసి ఇది కూడా అంతేనండి. కింద ముందు మనం రివర్స్ చేస్తాం కాబట్టి రెండింటిని రైట్ సైడ్ వైపు పెట్టి స్టిచ్ చేసుకుందాం. అక్కడ నుంచి దాన్ని రివర్స్ చేద్దాం. ఈ విధంగా కుట్టిన తర్వాత నేనైతే ఒకటేసారి 2 కుట్టేసుకుంటున్నాను. ఇలా కంటిన్యూషన్ ఏంటంటే మనకి వర్క్ త్వరగా ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చూడండి, రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి ఒక స్టిచ్ చేస్తున్నానండి నేను. స్టిచ్ వేయడంతో పాటు లైనింగ్కి ఇంకా బ్లౌజ్ క్లాత్కి కలిపి కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి బ్లౌజ్కి కలిపి ఒక స్టిచ్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఏదైతే ఉందో, ఎక్స్ట్రా అంటే మనకి బ్లౌజ్ పీస్ ఎక్కువైతే ఉంది కదండి, అక్కడక్కడ కొంచెము దాన్ని ట్రిమ్ చేసేద్దాం, తర్వాత కట్ చేసేద్దాం. సో ఈ విధంగా 2 కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు కూడా కట్ చేసిన తర్వాత మనం ఏదైతే పెడుతున్నామో అక్కడ నుంచి కొంచెం క్రాస్ దగ్గర కొంచెం వదిలేసి దాంతో కలిపి బ్లౌజ్కి పెట్టి ఫస్ట్ అయితే కొంచెం స్టిచ్ చేయాలి. ఆ తర్వాత నుంచి బ్లౌజ్ అంటే కర్వ్ వచ్చింది చూసారండి, ఆ కర్వ్ దగ్గర నుంచి వేసుకోవాలి. అయితే కింద టక్ ఏదైతే వేసామో మనము కర్వ్ దగ్గర, ఆ టక్ ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్కి ఫోల్డ్ అయి ఉండాలండి. నేను అది నెక్స్ట్ పీస్ కట్ అంటే కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే దీంట్లో వచ్చేసి కిందకి వెళ్ళింది ఆ పార్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లౌజ్ పార్ట్ని పైన పెట్టాం కదా, సో ఇది కొంచెం అయితే స్ట్రైట్ కుట్టిన తర్వాత అక్కడ నుంచి బ్లౌజ్ని కవర్ చేస్తూ ఈ పార్ట్ని ఇలా ఫ్రంట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు చూడండి, దానిపైన ఒకటి కిందకి ఫోల్డ్ చేసి ఏదైతే కుట్టామో దాన్ని క్రాస్ పట్టీ వైపు ఫోల్డ్ చేసి దానిపైన ఒక కుట్టేయాలి. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వేద్దామండి. ఇక్కడ ఉక్స్ పట్టీకి వచ్చేసి నేను ఒక లైనింగ్ పీస్ తీసుకున్నాను. కింద కొంచెం ఫోల్డ్ చేసి పైన వేస్తున్నాను చూడండి, బ్లౌజ్ పైన వేసి పైన పెట్టి దీన్ని లోపలికి మడుస్తాము ఉక్స్ పట్టీని. ఎక్స్ట్రా ఉన్నదాన్ని మడిచి డబుల్ ఫోల్డ్ చేసి ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ నుంచి లోపలికి వచ్చేలాగా మడుస్తున్నానండి. సో ఈ విధంగా మంచిగా నీట్గా ఎక్కడ కూడా క్లాత్ లూజ్ రాకుండా కరెక్ట్గా పట్టుకొని మనకి స్టిచ్ చేసేద్దాం. ఈ విధంగా వస్తుంది. అది ఉక్స్ పట్టీ. తర్వాత కాజా పట్టీకి మనం నెక్ పార్ట్ ఒకటి కట్ చేసాం, గుర్తుంది కదండి మీకు. నెక్ దగ్గర మనము ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ నెక్ దగ్గర కట్ చేసిన దాన్ని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను.
స్ట్రైట్గా కట్ చేసి దాంతోనే మనము ఉక్స్ పట్టి వేస్తున్నాము. ఉక్స్ పట్టి వేసినప్పుడు ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉండాలి. అలాగే ఎక్కువ కాలం మనకి లాగి పట్టేది కాజా పట్టియే కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా కొంచెం అంటే లైనింగ్ ఇవన్నీ కలిపి వేస్తున్నాను. లైనింగ్ ప్లస్ బ్లౌజ్ క్లాత్ 2 కలిపి 2 ఫోల్డ్స్తో వేస్తున్నాం. సో ఈ విధంగా ఫస్ట్ ఇందాకైతే బ్లౌజ్ పైన పెట్టి లోపలికి మడిచాం కదండి, ఇక్కడ కింద పెట్టి బయటికి మడుస్తాము. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇప్పుడు చూడండి దీన్ని లోపలికి మడిచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటామండి. అయితే ఫోల్డింగ్స్ దగ్గర కనిపించని ఏవైతే క్లాత్ కనిపిస్తుందో దాన్ని జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేస్తూ లోపలికి మడుచుకొని కుట్టాలి. ఎక్కువ క్లాత్ ఉంటే ఫోల్డింగ్లో ఇబ్బంది పడతాం కదండి, సో కొంచెం తక్కువ క్లాత్ని పెట్టి నేను అంటే ఓన్లీ ఫోల్డింగ్కి ఎంత అవసరం అంటే కొంచెం సరిపోతుంది కదా, ఆ కొంచెం ప్లేస్ ఉంచేసి మిగతాది కట్ చేసి నేను కింద ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. సో మధ్యలో మళ్ళీ ఒక స్టిచ్ చేస్తానండి. ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి 2 వేసి 2 ఫ్రంట్ పీస్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ ఆల్రెడీ నేను ఇందాక చూపించినట్టు హ్యాండ్స్కి కూడా మనం ముందు క్లాత్ వేసేసి లైనింగ్ వేసేసి దాన్ని రివర్స్ చేశాను. ఇది లో తీస్తున్నాను, ఇందాక లో తీయలేదు మీరు నిన్న కట్ చేసినప్పుడు ఫ్రంట్ హ్యాండ్ పార్ట్కి. సో లో తీసి ఎక్స్ట్రా షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి, షోల్డర్సే కదండి మొత్తం సైడ్ అంతా కూడా ఎక్స్ట్రా అంటే ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి షోల్డర్స్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా 2 షోల్డర్స్ని కరెక్ట్గా పట్టుకొని ఎంబ్రాయిడరీ చూసుకుంటూ మనకు ఆల్రెడీ మనం ఒక మార్క్ చేసాం గుర్తుంది కదండి, స్టిచ్చింగ్ కోసం ఆ మార్క్స్ పైన వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. డబల్ స్టిచ్ 2 సైడ్స్ షోల్డర్ అలాగే యాడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా సో ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ వచ్చేలాగా పట్టుకొని హాఫ్ మిడిల్లో మనం ఏదైతే టక్ పెట్టుకున్నామో ఆ టక్ దగ్గర నుంచి మనం యాడ్ చేసుకోవాలండి. టక్ మనం ఒక కట్ పెట్టాను చూసారండి మధ్యలో, ఆ కట్ దగ్గర నుంచి నా షోల్డర్ యాడ్ చేసాం కదండి అక్కడ పెట్టి కుట్టుకుంటూ రావాలండి. 2 సైడ్స్ అలాగే కంప్లీట్ చేయాలి. ఏదో లెంత్ ఎక్కువైంది కదా, అందువల్ల కొంచెం ఫోన్ కెమెరా స్ట్రక్ ఇస్తుంది. ఈ విధంగా అన్నమాట 2 సైడ్స్ కూడా మిడిల్లో స్టార్ట్ చేసి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ మనం కలిపి కుట్టేసాము. ఇప్పుడు సైడ్ ఫినిషింగ్ అన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఒకసారి మార్క్ చేసుకుంటే ఆ మార్క్ మీద మనం స్టిచ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనేసి. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు కరెక్ట్గా పెట్టిన దగ్గర స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. నేను అదే మార్క్ని బేస్ చేసుకొని అంటే 2 పక్కల పెట్టాను మార్కు. హ్యాండ్ దగ్గర కూడా అంతే, మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నది కరెక్ట్గా సెట్ అయింది. హ్యాండ్కి మనం ఏదైతే మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ దగ్గరికి మనం ఆర్మ్ హోల్ దగ్గర వేసుకున్న మార్క్ దగ్గరికి కరెక్ట్గా వచ్చిందనమాట. 2 సైడ్స్ ఇలా మార్క్ చేసిన మన బ్లౌజ్ ఇలా కనిపిస్తుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.